తెలియదండి. లేడీస్ అయితే మరి వాళ్ళు ఏంటి బయటకు వెళ్ళారంట. ఏంటంటే దాడి అనేది కరెక్ట్ కాదు, నిరసన చేయాల్సుకుంటే ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగానే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, మా లోకేష్ గారిని ఏదో అన్నారని అన్నప్పుడు ఇంటి ఎదురుకి ఏదో ఒకటి చేసుకోవచ్చు. మహిళలు ఉంటారు, ఇల్లు అంటేనే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. సో అంటే ఫ్యామిలీ మెంబర్స్ అనేది వాళ్ళ వరకేనా అంటే మిగతా వాళ్ళు మనుషులు కాదా అనేది జరిగింది ఇక్కడ. ఏంటంటే మిగతా వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళే ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అన్న కారణంతో చేశారు తప్ప ఆడవాళ్ళు ఉంటారు, రాజకీయంలో ఉంటాయి, శాశ్వత మిత్రుడు ఉండరు, శత్రువు ఉండరు, ఉంటే మాట అనుకోవడం చేసుకోవడం అదే సర్వసాధనం. మేము నెక్స్ట్ మేము ఉండొచ్చు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఇలాగే వాళ్ళు కూడా కామ్గానే ఇలాగే చేతులు కట్టుకొని ఉంటారో చూడాలి. ఇది పూర్తిగా అండి వ్యక్తిగతమైన కక్ష. ఒక బీసీ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎదుగుతున్నాడు, గళమెప్పుతున్నాడు. ఈరోజు బీసీలందరూ కూడా మా కూటమి వైపునే ఉన్నారు అనే భ్రమలో ఉన్న వాళ్ళకి ఇలాంటి నాయకుడు ఎదగటం వల్ల వైఎస్ఆర్ పార్టీకి లబ్ధి చేకూరుతుంది అనే ఒకే ఒక దురుద్దేశంతో ఈరోజు ఆయన మీద ఈ దాష్టికానికి ఒడిగట్టారు తప్ప ఇంకోటి ఏం లేదండి. కారణం ఏంటంటే ఆయన ఏ రోజు మాట్లాడినా ప్రజా సమస్యల మీద మాట్లాడాడు. ఆయన మీద చేసిన అభియోగాలకి ఆయన బయటకు వచ్చి ఓపెన్ ఛాలెంజ్గా ఏమంటే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, ప్రమాణం చేస్తాను, సిబిఐ ఎంక్వైరీ చేయండి కూడా అడిగారు. ఇవన్నీ కూడా వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉండి రేపు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యతిరేకత ఏర్పడింది కూటమి ప్రభుత్వం మీద. అది రాబోయే కాలంలో 10 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని మొదట్లోనే మొక్కలోనే తొంచాలనే ఒక దుస్సాలోచనతో వెళ్తున్నారు తప్ప ఇది ప్రజల్లోంచి వచ్చిన పోరాటం, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకం. అది గమనించుకొని ఏదైతే మీరు సూపర్ 6 అన్నారు వాటిని అమలు చేయండి. అమరావతి సమస్యలు ఉన్నాయి, అమలు చేయండి. రైతుల సమస్యలు ఉన్నాయి, అమలు చేయండి. విద్యార్థులు ఇంకా ఫీజులు పడక, రీఎంబర్స్మెంట్ పడక కాలేజీలో సర్టిఫికెట్లు ఉండి ఇబ్బందులు పడుతున్నారు, వాటిని సాల్వ్ చేయండి. మహిళలకు ఇస్తున్నారు, అవి ఇవ్వండి. ఎన్నో రకాల ఈరోజు సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అప్పులు తీసుకొచ్చినప్పుడు ఏమైనాయండి? అది అడగకూడదు. పారిశ్రామికవేత్తలు రావట్లేదు అన్నారు. ఈ రకంగా మీరు దౌర్జన్యాలు కనుక చేసి రాజకీయ నాయకుల్ని ఎక్స్ఎమ్మెల్యేని ఎక్స్మినిస్టర్లు కనుక చేసుకుంటూ పోతే రేపు పారిశ్రామికవేత్తలు ఎలా వస్తారు? రేపు 2029 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారనే ఒక సంకేతాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో రేపు మన పరిస్థితి ఏంటి అనుకుంటారు కదా. ఎక్కడ తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని? మీరు రాంగ్ రూట్లో తీసుకెళ్తుంది మీరు. మళ్ళీ తీసుకొచ్చి రాళ్ళు మేలేయటం, ఇలాంటి దాడులు నిర్వహించడం ఇది నిజంగా చాలా అమానుషం అండి. మనం చదువుకుంటున్నాం. నారా లోకేష్ గారికి నేను వ్యక్తిగతంగా రిక్వెస్ట్ సార్, మీరు యువకుడికి మీరు మంచి సందేశం ఇవ్వండి. రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలాంటి రాజకీయ వ్యవస్థలు అనేది చూసుండరు. మా ముందు వెనక తరాలు చూడలేదు, మేము కూడా చూడలేదు, చదువుకున్నాం కాబట్టి. మీరు మంచి డెసిషన్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఒక దారి చూపిస్తున్నారు, ఆ దారిలో రేపు యువత అంతా కనుక నడిస్తే రాష్ట్రం ఎడిపోతుంది. ఇది రాజకీయాలకు కాదు మనం ఆలోచించాల్సింది, రాష్ట్ర అభివృద్ధి మీద దయచేసి మీరు దృష్టి పెట్టండి. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు చాలా రకాలుగా వెనకబడిపోయింది. దాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ఏదన్నా మీరు పథకాల రూపంలోనో మీరు ఏది ఇంప్లిమెంట్ చేస్తారో వాటిని మీరు ముందుకు తీసుకెళ్ళండి తప్ప ఇలాంటి చేయటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఇది ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో అదే ఇంట్లో ఇక్కడ ఉన్నారండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు అందరూ అంత క్రితం రోజే చిన్న కార్యక్రమం చేసుకుని వెళ్ళడం జరిగింది. అందరూ కనుక ఉంటే, చిన్నపిల్లలు కనుక ఉంటే ఆ పెట్రోల్ బాంబులు ఇస్తున్న దగ్గర కానీ రాడ్లు కానీ అవి కనుక తగిలినట్టు ఈ రోజు పరిస్థితి ఏంటండి? ఏదైనా జరిగితే వెనక్కి తీసుకురాగలుగుతారా? అసలు ఏమనుకుంటున్నారు? ఇదంతా ప్రీ ప్లాన్డ్గా ఎవ్వరూ కార్యకర్తలు లేని సమయంలో, రమేష్ గారు ఇంట్లో లేని సమయంలో ప్రీ ప్లాన్డ్గా ఆలోచించి రకరకాల ఏరియాల నుంచి తీసుకొని వచ్చి చేసిన చర్యలాగా కనపడుతుంది. అంతే తప్ప ఇక్కడ లోకల్లో కనుక ఉండేవాళ్ళు అయితే అందరం కూడా సోదర భావంతో పెరిగిన వాళ్ళమే. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది తప్ప ఈ రోజు తీసుకొచ్చేసి బాంబులు వేసి కత్తులతోనూ గొడవలతోనూ రోడ్ల మీద ఈరోజు ప్రజలు చూడండి, ఈ లైన్లో రోజు నడిచేవాళ్ళు భయాందోళనతో రావటం లాగా. కారణం ఏంటి? ఏం జరుగుతుందో అది ఇక్కడ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఆలోచన చేస్తున్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన కానీ, నమ్మటి రాంబాబు ఇంటి పైన కానీ, జోగి రమేష్ గారి ఇంటి పైన ఇలా ఈ దాడులు ఎలా తీసుకోవచ్చు సార్? ఎవరైతే గళం ఉందో, ఎవరైతే ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయగలుగుతారో, ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ఏదైతే ఎండగడుతున్నారో వాళ్ళ మీద మాత్రమే మీరు గమనించండి. ఎవరైతే వాయిస్ ఉందో, సబ్జెక్ట్ ఉందో, మాట్లాడగలుగుతున్నారో వాళ్ళని ఈరోజు టార్గెట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళని టార్గెట్ చేయట్లా. కారణం ఏంటి? వీళ్ళు మాట్లాడితే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్పులు వస్తుంటాయి, ఇంకా ముందుకు వస్తుంటాయి. కాబట్టి వీళ్ళు అన్నకు దొక్కేసేయండి.
ఈ ఈ ఈ పద్ధతి రాజకీయాలు అనేది ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే కూటమిలో ఉన్న 3 పార్టీల వాళ్ళకి మేము తెలియజేసుకుంటున్నాం. రేపు 29 తర్వాత పరిస్థితి ఏంటండి? 29 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మీరేగా చూపించింది ఈ బాటలన్నీ, మీరేగా ఈ రూట్లు చూపించింది. అదే మేము అడుగుతున్న ఫస్ట్ నుంచి కూడా, ప్రజాక్షేత్రంలో ప్రజల ఓట్ల ద్వారా గెలిచిన వాళ్ళైతే పరిపాలన ఇంకో రకంగా ఉంటుంది. ఈ రోజు ఈవీఎంల ద్వారా గెలిచి అడ్డదారిని పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఇలాంటి దాడులకు అడగడుతున్నారు. ఇది మిగతా ఎవరు కూడా మాట్లాడట్లేదు. కూటమిలో ఉన్న మిగిలిన వాళ్ళ మిత్రులు కూడా ఎవరు కూడా బయటకు వచ్చి ఇది తప్పు అని చెప్పట్లేదు. ఏంటి ఇది అని అడగట్లేదు. అండి ఇక్కడ 200 మంది వచ్చుంటే 6-5 పోలీసుల మేము ఏదైనా ఒక సమస్య మీద, ప్రజా సమస్య మీద కనుక మేము ఏదైనా నిరసన కార్యక్రమం కనుక చేస్తే, ఒక 50-100 మంది మేము నిరసన కార్యం చేస్తే మా చుట్టూ 180 నుంచి 200 మంది పోలీసులు పెడతారు. అట్లాంటిది ఇక్కడ 200 మంది ఆల్రెడీ రమేష్ గారు చెప్పారు, ఇంటి మీద దాడి జరిగే అవకాశం ఉంది. పోలీసులకి అధికారులకు తెలియపరిచినా కానీ 5-6 పోలీసుల్ని మీరు సెక్యూరిటీకి ఏ రకంగా పెడతారండి? అంటే ఉద్దేశం ఏంటి? మీకు ఎవరో డైరెక్షన్ ఇవ్వబట్టే కదా. ఇది మేము కాదు, ప్రజలందరూ అనుకుంటున్నారు. మీరు కనుక మొత్తం అయిపోయిన తర్వాత హడావుడి చేశారు తప్ప, అదే ముందు చేస్తుంటే ఈ నష్టం జరిగేది కాదు. అదే ఇంట్లో కనుక ఆడవాళ్ళు పిల్లలు అందరూ కనుక ఉన్నట్టయితే భారీ మూల్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చాలా పెద్ద నష్టం జరిగేది. తద్వారా మేము ఒకటేనండి చెప్తుంది ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు తెలియపరుస్తున్నాం. ఇప్పటికైనా మీరు గమనించండి, ఈ కూటమి అరాచక పాలనని మీరు ఎండగట్టాల్సింది ప్రజలే. రాబోయే 2029లో ఖచ్చితంగా మీరు బుద్ధి చెప్తేనే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కానీ, మీ పిల్లల యొక్క భవిష్యత్తు కానీ, అన్ని రకాల అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, మీరు లైవ్ చూడండి ఒకసారి ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉందో. ఒక్కళ్ళు కూడా బయటికి రాలేని పరిస్థితి, విపరీతంగా భయంతో ఉండడం. అంటే మీరు భయపెట్టి రాజకీయాలు చేద్దాం అనుకుంటారా? అంటే ఇట్లా హత్య రాజకీయాలు చేద్దాం అనుకుంటారా? రౌడీజం చేసి రాజకీయాలు చేద్దాం అనుకుంటారా? ఎంతకాలం చేస్తారండి? అది ఇప్పుడు తీసుకోండి, మేము ఉన్నాం, ఇక్కడ ఉన్నాం, రండి, ఇప్పుడు రండి, కొడతారా? కొట్టండి. కొట్టిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ భయపడరు. ఒక మనిషిని మీరు కొడితే 100 మంది వచ్చి నుంచుంటారు. 100 మందిని కొడితే 1000 మంది వచ్చి నుంచుంటారు. 1000 మందిని కొడితే 1,00,000 మంది వచ్చి నుంచుంటారు. అది వైఎస్ఆర్ పార్టీ అంటే. రేపు రాబోయే కాలంలో దీన్ని ఖచ్చితంగా మీరు భారీ మూల్యం అనేది చెల్లించుకోవాలి. అది మీరు చేసిన తప్పు, అది ఎవరు చేసిన తప్పు కాదు. మీరు చేసింది మీరు రిటర్న్ గిఫ్ట్ 100% తీసుకుంటారు.